తెలంగాణలో సంచలనం సృష్టించిన నకిలీ పాస్పోర్ట్ కేసులో సిఐడి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫేక్ పాస్పోర్ట్తో 92 మంది దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు వారి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వారి వివరాలను విదేశాంగ శాఖకు పంపించారు. పారిపోయిన 92 మందిని వెనక్కి రప్పించి విచారించాలని భావిస్తున్న అధికారులు వారి పాస్పోర్ట్లను రద్దు చేయాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కు సిఐడి లేఖ రాసింది. ఇక ఒకే ఆధార్ నంబర్తో అనేక చిరునామాలు ఫేక్ పత్రాలు సృష్టించి 92 మంది పాస్పోర్ట్లను పొందారు. విజిటింగ్ వీసాలతో థాయిలాండ్, కెనడా, మలేషియా, ఇరాక్, దుబాయ్, స్పెయిన్, ఫ్రాన్స్ వెళ్లిపోయినట్లు సమాచారం. కుంభకోణంలో ఏజెంట్లు, పాస్పోర్ట్ సిబ్బంది, ఎస్బీ సిబ్బంది కుమ్మక్కైనట్టు సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు. జగిత్యాలతో పాటు ఫలక్నుమా చిరునామాలతో నకిలీ పాస్పోర్ట్లు ఎక్కువగా పొందినట్లు గుర్తించారు. మిగిలిన వారైనా ఇతర దేశాలకు పారిపోకుండా సిఐడి చర్యలు తీసుకుంటున్నారు. నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లు జారీ చేసిన కేసులో ఇప్పటికే 13 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు తెలంగాణ సిఐడి అడిషనల్ డీజీ శిఖా గోయల్. తమిళనాడుకు చెందిన ట్రావెల్ ఏజెంట్ మురళీధర్ ద్వారా నకిలీ పాస్పోర్ట్ రాకెట్ గుర్తించామని వెల్లడించారు. ఈ కేసులో ఉన్నవారిని ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. తమిళనాడు ఏజెంట్ మురళీధరన్ హైదరాబాద్కు చెందిన సత్తార్ నకిలీ పత్రాలు సృష్టించి హైదరాబాద్కు పంపారని పేర్కొన్నారు. వివిధ జిల్లాలలో పాస్పోర్ట్ బ్రోకర్లతో పాటు తమిళనాడుకు చెందిన ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్పోర్ట్లు పొందినట్లు గుర్తించామంటున్న శిఖా గోయల్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. సిఐడి అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ముఠాకు సంబంధించిన 13 మందిని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి సిఐడి అడిషనల్ డీజీ శిఖా గోయల్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. అసలు ఈ కేసుకు సంబంధించి ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఈ ముఠా వెనకాల ఎవరున్నారు? టోటల్ 13 మెంబర్స్కి అరెస్ట్ చేయమని జరిగింది ఇప్పటి వరకు. అండ్ ఇది బేసికలీ ఏజెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, పాస్పోర్ట్ ఏజెంట్స్ బేసికలీ. అండ్ ఏజెంట్స్ విచ్ క్రియేట్ వారు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు. సో అదే బేసిక్గా తమిళనాడులో మెయిన్, ఇప్పుడు వరకు తమిళనాడులో మెయిన్ ఫెలో ఉన్నారు. లెట్ us see, ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది వెదర్ ఎనీబడి ఎల్స్ ఇస్ ఇన్వాల్వ్డ్. మేడం మొత్తం ఎన్ని పాస్పోర్ట్లు ఇష్యూ అయ్యాయి పాస్పోర్ట్ ఆఫీసుల నుండి? మీరు ఎన్ని గుర్తించారు మేడం? మన దగ్గర ఇప్పుడు 92 పాస్పోర్ట్స్కి డీటెయిల్ ఉన్నాయి. తర్వాత అదే రేట్ టైంలో ఇంకా 108 పాస్పోర్ట్స్ అక్కడే సైట్లో దొరికింది. వీఆర్ ఫైనల్ ఎక్కడ ఇష్యూ అయింది, ఏ పాస్పోర్ట్, అదే దర్యాప్తు జరుగుతుంది. శ్రీలంకకు చెందిన వారిని విదేశాలకు పంపించారంటున్నారు. ఇమిగ్రేషన్లో కూడా వీసాలు ఇప్పించి వెళ్ళిపోయారు. ఈ ఇమిగ్రేషన్లో వారికి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ కానీ పాస్పోర్ట్ సంబంధించిన కదలికలు కానీ గుర్తుపట్టలేదా మేడం? ఇంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు. ఈ మ్యాటర్లో వన్ థింగ్ ఈస్ క్లియర్ దట్ ఇది పాస్పోర్ట్స్ ఫేక్ కాదు. డాక్యుమెంట్స్ గివన్ ఫర్ క్రియేటింగ్ పాస్పోర్ట్ ఇస్ ఫేక్. సో దేర్ ఫార్ ఇమిగ్రేషన్ వారి దగ్గర ఇట్ ఈస్ అ జెన్యున్ పాస్పోర్ట్. సో ఇమిగ్రేషన్ పాయింట్లో మీరు ఎప్పుడైనా మనం వెళ్తే ఓన్లీ పాస్పోర్ట్ చూపిస్తారు. సో పాస్పోర్ట్ ఒరిజినల్ ఉంటే ఇట్ ఈస్ ఒరిజినల్. సో while giving the documentation is false, so immigration will not be able to say whether it is that they can వారికి స్టాప్ చేయడానికి అవకాశమే లేదు, బికాస్ పాస్పోర్ట్ ఇస్ ఒరిజినల్. అంటే వాళ్ళు శ్రీలంకకు చెందిన దేశస్తులు అని చెప్తున్నారు. వాళ్ళ ముఖ కదలికలు కావచ్చు, వాడి ఐడెంటిఫికేషన్ కావచ్చు, వీళ్ళు ఇండియాకి చెందని వారు అని చెప్పి గుర్తించవచ్చు కదా మేడం? అక్కడ వాళ్ళ అవకాశం లేదంటారా? అది ఎంత కష్టం కదా, ఎట్లా వెరీ సిమిలర్ కదా, ఎట్లా కష్టం. ఈ సత్తార్కి సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఫేక్ ఐడి ప్రూఫ్స్ సృష్టించడం జరుగుతుందంటారు. గతంలో ఈయన అరెస్ట్ అయ్యాడా? అసలు ఎన్ని కేసులు ఉన్నాయి మేడం? ముందు కేసెస్ ఉన్నాయి అతని మీద, బట్ నాట్ పాస్పోర్ట్ సంబంధి ఫేక్ సర్టిఫికేట్స్ గురించి ఇంతకు ముందు కేసు ఉంది, పాత కేసు కూడా ఉంది, బట్ నాట్ పాస్పోర్ట్ సంబంధించిన ఫస్ట్ టైం నోటీస్కి వచ్చారు. ఇతను చాలా డబ్బులు కూడా వసూలు చేసినట్టు తెలుస్తుంది. సత్తార్కి చెన్నైకి సంబంధించిన వ్యక్తికి ఎలా పరిచయం ఏర్పడింది మేడం? ఇది క్రిమినల్ మైండ్స్ దే గెట్ టుగెదర్ కదా, అట్లనే జరిగింది. వారికి దే వర్ లుకింగ్ ఫర్ సంబడి హూ కెన్ గెట్ దెమ్ ఫేక్ డాక్యుమెంట్స్ ఫర్ క్రియేటింగ్ పాస్పోర్ట్స్. సో ఇది సమ్ ఏజెంట్స్ తరఫు నుంచి పాస్పోర్ట్ ఏజెంట్స్ కాదు, ట్రావెల్ ఏజెంట్స్. ద మురళీధరన్ తమిళనాడు వారు కూడా యాక్చువల్ బిజినెస్ ట్రావెల్ ఏజెన్సీ.
So that travel agency, so basically that is how they know each other, travel agency. ఎస్బీ అధికారులు కూడా సతార్కి సహకరించారు. అందరినీ ఎప్పుడు పాస్పోర్ట్ స్లాట్ బుక్ చేసిన తర్వాత నేరుగా ఇక్కడికి పిలిపించి ఇప్పించినట్టు తెలుస్తుంది. ఎస్బీ అధికారుల పాత్ర ఎంతమంది ఉంది మేడం ఇప్పుడు? ఇప్పుడు వరకు ఇద్దరికి బయట వచ్చింది, ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ దర్యాఫ్త్ ఇస్ ఆన్, వి విల్ సీ. అంటే 200లకు పైగా పాస్పోర్ట్లు ఇష్యూ అయ్యాయి అంటున్నారు. ఆ పాస్పోర్ట్లకు సంబంధించిన వెరిఫికేషన్లో ఎంతమంది అధికారులు పాల్గొంటుంటారు మేడం? ఇది ఇన్వెస్టిగేషన్లో బయట వస్తుంది. ప్రస్తుతం కస్టడీకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏమైనా కొత్త విషయాలు వచ్చాయి మేడం? వారు కస్టడీలో ఉన్నారు, క్వశ్చనింగ్ జరుగుతున్నాయి. ఐ కెన్ నాట్ రివీల్ ఎవ్రీథింగ్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సిఐడి లోతుగా దర్యాప్తు చేస్తుంది. పక్క సమాచారంతోనే నిందితులని అరెస్ట్ చేసి రిమాండ్కి తీసుకున్నారు. 5 రోజుల పాటు కోర్టు కస్టడీకి ఇవ్వడంతో వారిని విచారిస్తున్నారు. ఈ పాస్పోర్ట్ల వెనకాల ఎందుకంటే నకిలీ ఐడి ప్రూఫ్స్ పెట్టి ఒరిజినల్ పాస్పోర్ట్లు ఇష్యూ అయ్యాయి కాబట్టి ఇతర దేశాలకు నిందితులు పారిపోగలిగారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మిగతా వారిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి కేసుని లోతుగా అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. దీని వెనకాల ఉన్న వారందరినీ కూడా బయటికి తీసి అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ సంజుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.